మీయగ కదిలింది కాంగ్రెస్ దళము మన గుడిసె గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము పేదోడికి చేదోడు గుండె 3 రంగుల జెండా ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన గూడే అండా మన పలమనేరు మేలు కోరే శంకరన్న వెంట ఉరిమురిమి ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమవుదాం సిద్ధంగా 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక పండుగ జరుగుతుంది. ఈవెని పలమనేరులో దాదాపు 5,000 నుండి 10,000 మంది జనాలతో 5,000 నుండి 10,000 మంది జనాలతో ఈ రోజు షర్మిలక్క సభ మన తిరుపతిలో చాలా ఘనంగా వచ్చేసిందన్న సభకి ఇక్కడ నుండి పలమనేరు నుండి మేమందరూ తండోపతండాలుగా బయలుదేరినాం. ఈ రోజు పలమనేరులో గత 10 సంవత్సరాలుగా లేని వైభవాన్ని ప్రతి మనిషి గమనిస్తా ఉన్నారు, మీడియా గమనిస్తా ఉంది. ఒక్కసారిగా కాంగ్రెస్ గత 30 రోజుల నుండి ప్రతి రోజు చేస్తా ఉండే కార్యక్రమాలు అన్ని కాదు. మన బైరెడ్డిపల్లి మండలం కానీ, మన పలమనేరు మండలం కానీ, శ్రీకోట మండలం కానీ, గన్నవరం మండలం కానీ, పెద్దపల్లి మండలం కానీ 5 మండలాల్లోన 5 కళ్యాణ మండపాలతో 5 కళ్యాణ మండపాలు బుక్ చేసి పార్టీ కార్యాలయం ఆఫీస్ కి నా తరఫున ఇస్తా ఉన్నారు. ఇది వేరే ఉద్దేశంతో కాదు, ఒక వైభవం రావాలని చెప్పండి. 30,000 ఓట్లు 40,000 ఓట్లు మెజార్టీతో రావాలంటే ఊరికి ఆశామాషి కాదు, కష్టపడాలా. 4-5 రోజులు 30 రోజులు నుండి 2 అవర్లు 3 అవర్లు నిద్రపై కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇదే విధంగా ఏ విధంగా అయితే కష్టపడతామో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కష్టపడితే ఈసారి గవర్నమెంట్ వచ్చేది కాంగ్రెస్. ఈ రోజు పలమనేరు నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ చూడాల్సిన పరిస్థితి ఉంది. అసలు మేము ఏం చేస్తా ఉన్నాం పలమనేరు నియోజకవర్గంలో ఎందుకు ఇంత శక్తి వచ్చింది? యువకులందరూ దయచేసి టీడీపీ అందరూ ఓటేయండి. 5 రోజుల కదా వాటర్ లేదు, 5 రోజుల కదా వాటర్ లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. అదే విధంగా మన వైఎస్ఆర్సీపీ ఓటైంది. 10 రోజులు వాటర్ లేకపోతే ఏమైంది? 500, 1000, 2000, 3000 ఓట్లు సమయానికి వస్తాయి. దయచేసి వైసీపీకి ఓటైంది. అందరూ ఆంధ్రప్రదేశ్ లో వాటర్ లేకుండా ఇబ్బంది పడతా ఉంటే రైతులందరూ 2 పార్టీలకు ఓట్లేయండి, ఇతర పార్టీలకు ఓట్లేయండి. దయచేసి నేను ఒకటే వినిపించుకుంటాను, మన సాగునీరు దేవుడు ఇరుగు. తాగునీరుకే కొరతుంది. ఈవెన్ మా నల్లగొండ పల్లికి రోజు వస్తే 5 రోజులు ఇంకా నీళ్ళు లేవు. పక్కనున్న దండిమిట్లో నీళ్ళు లేవు. ఇట్లా గ్రామాలు ఎన్నున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఎన్నున్నాయి పలమనేరు కాన్స్టిట్యూన్సీలో. ఎందుకు ఒక ఇంటికి ఒక కొలాయి ఇవ్వకూడదు? ఎందుకు ఒక ఇంటికి ఒక కొలాయి ఇవ్వకూడదు? ఎందుకు హాట్ వాటర్ ఇవ్వకూడదు? ఎందుకు మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొని రాగలదు? ఎందుకు కొత్తగా ఆలోచన చేయకూడదు? ఎప్పుడు తిండి తిప్ప భోజనానికి లేకుండా ఉండేకన్నా మాట్లాడుకోవాలా? ప్రపంచంలో అతి ధనికులుగా ఉండే ఒక సిటీ ఎందుకు తయారు చేయకూడదు పలమనేరుని? ఎందుకు మనం వచ్చేస్తున్నారా చెన్నై కంటే వినూత్నంగా ఇంప్రూవ్మెంట్ కాగలదు? ఎందుకు బెంగళూరు కంటే వినూత్నంగా ఇంప్రూవ్మెంట్ కాగలదు? ధలోరా అనే నగరాన్ని నిర్మించి ఎక్కడో గుజరాత్ లో వచ్చి ధలోరా అంటే నగరాన్ని నిర్మించినప్పుడు ఎందుకు మన పలమనేరు చిత్తూరు జిల్లాని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దగలదు? 1 అవర్ పోతే తమిళనాడు, 1 అవర్ పోతే మన బెంగళూరు. కాబట్టి చాలా ఆలోచనలతో వచ్చిన ఒక మిల్క్ సిటీ, ఒక సిల్క్ సిటీ, ఎన్నో డెవలప్మెంట్ కి అయ్యే ఒక ప్రకృతి సిద్ధమైన వనరులు ఎన్నో ఉన్నాయి. పంపింగ్ అనేది మీరు చూస్తే గత 4 సంవత్సరాలుగా పారుతూనే ఉంది. ఎన్నో శక్తి పగిలిపోయినాయి. ఆ నీళ్ళని కరెక్ట్ గా డంపింగ్ చేస్తే మొత్తము చెరువులను నింపచ్చు. 5 సంవత్సరాల వర్షం రాకపోయినా ప్రతి రైతు పుష్కలంగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఇప్పుడు మన పెద్ద చెరువు తీసుకుంటే ఎందుకు ఉద్యానవనం చేయకూడదు? పలమనేరు చెరువుని మేము చిన్నప్పుడు 20 సంవత్సరాల నుండి ఇప్పుడు వరకు ఆ పలమనేరు చెరువు గట్టి చూడలేకుండా ఉన్నాం. పలమనేరు శుద్ధి కావాల్సింది. ఈ రోజు మీడియా మిత్రులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాను, మనము ప్రతి గ్రామాల్లో ఇంకా పైన కలుస్తాం, ప్రతి గ్రామంలో నిద్రపోతాం, ప్రతి గ్రామంలో సమస్యలు యువతలకు తీసుకొస్తాం. నాకు ఓటేయండి, నన్ను గెలిపింది నేను అడుగుతాను.
నేను పని చేసుకుంటా పోతాను. నన్ను గెలిపించి నేను అడగను, పని చేసుకుంటా పోతాను. అది జనాలందరూ గుర్తిస్తారు. ఆ వర్క్ మనిషిని గెలిపిస్తుంది. తప్పకుండా ఈ నవజీవితాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తీసుకోవాలా. అంతా కాంగ్రెస్ పక్షం ఎట్లయితే కర్ణాటకలో వచ్చిందో, ఎట్లయితే తెలంగాణలో వచ్చిందో, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో సిరిమిల్లమ్మ సీఎం అయి తీరాలి. సిరిమిల్లమ్మని సీఎం గా చూడాలి. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి వైభవాన్ని కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తుందని గట్టిగా విశ్వసిస్తూ ఈ బీవీఎం శివశంకర్ పరమనేరు నియోజకవర్గం. థ్యాంక్ యూ. గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళమన, గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము. ఎన్నెళ్ళు ఎడతెగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. మన నీళ్ళు నిధులు చదువులు కొలువులు అన్నారు, మన పిల్లల బతుకులతో చెలగాటం ఆడారు. గతమే మేలన్నట్టు ఉన్నది ఈనాడు, వినటోడే లేడు ఇప్పుడు నేల తల్లిగోడు. చల్లందుకే కదిలిందిరా మన శంకరన్న దళము. ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్లే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా. గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళము. రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి విలువే లేదు. గిరిజనులు ఆదివాసుల గోస చూడలేము, బీసీ మైనారిటీలకే భరోసా లేదు. పల్లె పల్లె తిరిగి బాధలు చూశాడు, పలమనేరు అభివృద్ధే తన ధ్యేయం అన్నాడు. తన ఇల్లు పిల్లలను వదిలి మనకై నిలిచిన శంకరుడు. ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్లే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా.